అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే ప్రక్రియ మనం చూసుకుంటే ఇప్పుడే ప్రారంభమైందనమాట. నిరంతర ప్రక్రియ అని చెప్పేసి అన్నారు. ఇప్పటికే ఒక విడత మంజూరు చేస్తామని, మరో 3 విడతలు కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు. ప్రతి ఏటా కూడా ఏప్రిల్లో వీటికి సంబంధించి ప్రకటిస్తామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు చెల్లించిన బిల్లులో అవకతవకలైతే జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని, దానిపై విచారణ పూర్తయిన తర్వాత పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని చెప్పారు. తొలి విడతగా మంజూరు చేసిన 4,50,000 ఇల్లు సుమారు 3 లక్షల వివిధ దశల్లో ఉన్నాయి. సుమారు 52,000 గృహప్రవేశాలు అవుతూ ఉన్నాయి. వచ్చే వర్షాకాలంలోగా తొలి విడత మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది. పట్టణ ప్రాంతాల్లో త్వరలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో స్థలాలు గుర్తించి మంజూరు చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి వదిలేసిన అక్కడ మనకి వాసాల మర్రిలో కూడా మేమే నిర్మిస్తున్నాం. 2014లో 3 లక్షలతో ఇల్లును అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు విడుదల చేయలేదు. సుమారు 12,000 ఇల్లు పునాదుల స్థాయిలోనే వదిలేసింది. లబ్ధిదారులకు అప్పటి వరకు జరిగిన చెల్లింపులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఇస్తాం. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఇళ్ల సమస్యలపై ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. గ్రామీణ ప్రాంతాల స్థలాలను గుర్తిస్తే వాటిని నిరుపేదలకు మంజూరు చేస్తాం. కొన్ని ప్రాంతాల్లో 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణ పరిమితికి మించి ఇల్లు నిర్మించుకున్న వారికి మినహాయింపు ఇస్తాం. గిరిజన ప్రాంతాల్లో అటవీ శాఖతో సమస్యలు రాకుండా స్థలాల మంజూరు, ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. సింగరేణి ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పెండింగ్ సమస్యపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అన్నారన్నమాట. ఈ సందర్భంగా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో 90% ఇళ్లే పూర్తయ్యాయని, ఇక ఇళ్ల సమస్యలపై శాసనసభ సమావేశాల అనంతరం సభ్యులతో సమావేశం నిర్వహించాలని కూడా కోరారు. సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇళ్ల నిర్మాణం అనేది వేగంగా అయితే జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అవకాశం అయితే ఉంటుందని చెప్పారు. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.